ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రస్తుతము లోకములో అనేక సార్లు అనేక విధాలుగా అనేక ప్రదేశాల్లో మనము తిరస్కరించబడుతూ ఉంటాము. తిరస్కరించబడిన విధానం మనం చూస్తున్నాం. తిరస్కరించబడడానికి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మన హృదయాలలో ఎప్పుడైతే తిరస్కరించే స్వభావం ఉంటుందో అప్పుడే మనము తిరస్కరించబడతాము. మనము కొన్ని విషయాలు తిరస్కరించబడడానికి బైబిల్లో కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనము. ఇక్కడ మనం చూస్తే 10 మంది కన్యకులు మనం చూస్తాం. అందరి దగ్గర దీపాలలో నూనె చూస్తాం. కానీ పెండ్లి కుమారుడు వచ్చే సమయము దగ్గరవుతున్నప్పుడు 5 మంది దగ్గరే సమృద్ధి అయిన నూనెను చూస్తాము. ఆ నూనె లేని కన్యకులను గమనిస్తే వాళ్ళ హృదయాలలో నిర్లక్ష్య స్వభావము మనం చూస్తాం. పెండ్లి కుమారుడు యేసయ్య వస్తున్నాడని అలాగే 10 మంది కన్యకులు ఎదురు చూస్తూ ఉన్నారు. చూస్తుండగా 5 కన్యకులు ఎప్పుడో వస్తాళ్లే అని అశ్రద్ధతో ఉన్నారు. వాళ్ళ నూనె అయిపోయింది కనుక వారు నిర్లక్ష్య స్వభావంతో ఉన్నారు. ఎవరైతే కనిపెట్టుకొని చూస్తూ ఉన్నారో పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. ఈ బుద్ధి కలిగిన 5 కన్యకులు వారి దివిటీలు వెలుగుతూ ఉన్నాయి, నూనె ఉంది గనక పెండ్లి కుమారుడిని ఎదుర్కోగలిగారు. ఈ 5 మాత్రము ఎందుకు ఎదుర్కోలేకపోయారు అంటే కేవలము నిర్లక్ష్య స్వభావము. ఆ నిర్లక్ష్యం వలన పెండ్లి కుమారుడు వచ్చాడు. వాళ్ళు ఎదుర్కోనందువలన వాళ్ళు తిరస్కరించే విధానం మనం చూస్తున్నాం. మన జీవితాలలో కూడా దేవుని పని విషయమై మనం నిర్లక్ష్యం గనక చూపిస్తే మనం కూడా దేవుని ద్వారా తిరస్కరించబడతాం. ఈ ఉదయకాలమందు మనం దేవుని చేత ఎందుకు తిరస్కరించబడతాం? దేవుని పని విషయంలో మనము తిరస్కారము కలిగిన మనసుతో ఉన్నట్లయితే మనం కూడా ఆయన చేత తిరస్కారం పొందుతాము. 2వ మాటకి జ్ఞాపకం చేస్తున్నాను. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 7 నుండి 12 వచనాలు. ఇక్కడ మనం ఒక రాణిని చూస్తాం, వస్తి. ఆమె తన భర్త యొక్క విందుకు వెళ్లకుండా ఆమె ఇష్టానుసారంగా సొంత విందును ఏర్పాటు చేసుకుంది. ఆల్రెడీ అహశ్వరోష్ అనే రాజు తన 127 దేశాలలో ఉన్న వారందరినీ పిలిచి విందు ఏర్పాటు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రాజు అహశ్వరోషు రాణి ఏర్పరుచుకున్న విందు విషయమై ఏమి అనకయు ఒక పర్యాయము తన విందుకు రావాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఆవిడ విందు ఏర్పాటు చేసుకున్న ఏమి మాట్లాడలేదు ఈయన. కనుక రాజుగా నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక ఈ 127 దేశాల రాజులు, యువరాజులు, చక్రవర్తులు అందరూ వస్తారు. వాళ్ళకు పరిచయం చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఈవిడని పిలుస్తాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఒక పర్యాయము తన విందుకు రావాలని ఆజ్ఞిస్తాడు. రాణి రాజు ఆజ్ఞను విననందువలన ఆమె రాజు ద్వారా తిరస్కరించబడిను. అనేక మంది వాళ్ళ జీవితాలలో దేవుని యొక్క మాటకు విధేయులు కాని వారు ఉగ్రతకు లోనవుతారని మనం చూస్తున్నాం. కనుక మన జీవితాలలో కూడా దేవుని యొక్క మాటను వినని ఎడల తిరస్కారం పొందుతాం. పిలిచాడు, వెళ్ళలేదు. వెళ్ళనందువల్ల అతడు ఏం చేస్తాడు అంటే ఆవిడని తిరస్కరిస్తాడు. అవసరం లేదు అని అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు తిరస్కారం పొందుతాం? పెళ్లి కుమారుడు వస్తున్నాడు కనుక వీళ్ళల్లో ఒక సిద్ధపాటు లేదా ఆ నిర్లక్ష్య స్వభావం ఉన్నందువల్ల ఆయన వచ్చాడు, వారిని తిరస్కరించాడు వారిలో ఉన్న నిర్లక్ష్యం చూసి. 2వది, వస్తీని ఎందుకు వద్దన్నాడు అని అంటే మాట వినలేదు గనక తిరస్కరించాడు. గమనించండి,
ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు చూస్తే అక్కడ కయ్యూన్లో మనకు కనబడేది ఏంటో తెలుసా? ఆదాము పెద్ద కుమారుడులో లెక్కలేనితనము. ఏదో ఒకటి ఏదో పేరుకు అనేవి అక్కడ మనకు గమనిస్తాయి. ఇక్కడ మనం చూస్తే కయ్యూను తమ్ముడైన హేబేలు అర్పణ తీసుకొని వస్తారు. అయితే దేవాది దేవుడు తమ్ముడు హేబేలు అర్పణ మనం చూస్తాం, కయ్యూను అర్పణను తిరస్కరించిన విధానం చూస్తాం. తమ్ముడు హేబేలు అర్పించిన దానిని దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే హేబేలు తన పూర్ణ హృదయంతో అర్పణ అర్పించాడు గనక దేవుడు లక్ష్య పెట్టాడు. కానీ అన్నయ్యన కయ్యూను తన యొక్క అర్పణను ఏదో పేరుకు, ఏదో ఒకటిలే, లెక్కలేనన్న తనాన్ని ప్రదర్శిస్తాడు. అటువంటి విధానాలు మన జీవితంలో కూడా ఉన్నట్లయితే మనము తిరస్కరించబడతాం. దేవునికి ఇవ్వాల్సిన సమయంలో ఏదో ఇద్దాములే, ఏదో చేద్దాములే, ఎంతో ఇద్దాములే, ఇవ్వాల్సింది ఇవ్వకుండా, ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా కయ్యూను ఏదో చేద్దాములే, ఏమైనా అనుకుంటాడేమో దేవుడు కనుక చేద్దాం, చూద్దాం, ఇద్దాములే అన్న నిర్లక్ష్య స్వభావం చూసారా? అందుకే దేవుడు కయ్యూనుని తిరస్కరించాడు. అతడు దేశదిమ్మరిగా మారిపోయాడు. ఈరోజు దేవుని చేత తిరస్కారం పొందడానికి మనలోని లోపాలు, మనలోని కారణాలు మనం గమనించాలి. మొదటి సమూయేలు గ్రంథము మనం చూస్తే 15వ అధ్యాయము 18, 19 వచనాలు. ఈ వాక్య భాగంలో సౌలును మనం గమనిస్తాం. దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు. సౌలును తిరస్కరించిన విధానం మనం చూస్తాం. కేవలం దేవుని యొక్క ఆజ్ఞ మీరుట వలన సౌలును దేవుడే తిరస్కరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వేటినైతే ఆ అమాలేకీలు నాశనం చేయమని చెప్పాడో దేవుని మాట సంపూర్తిగా వినలేదు సౌలు. 3 వంతు నాశనం చేశాడు, 1 పావంతు మాత్రం అక్కడ శ్రేష్టమైన ఎద్దులని గాని వాడిని ప్రక్కన పెట్టాడు. కనుక అది దేవుని యొక్క మాట కాదు కదా, సంపూర్తిగా అమాలేకీల్ని నాశనం చేయాలి దేవుని మాట. మన జీవితాలలో అనేక మార్లు మన సొంత చిత్తాన్ని చేయాలి అనుకుంటాం. దేవుని యొక్క చిత్తానికి పూర్తిగా లొంగని విధానాన్ని చూస్తాం. అలా గనక మనం చేస్తే, అందుకే దేవుడు సౌలును తిరస్కరించాడు, మనలో కూడా తిరస్కరిస్తాడు. ఏం చేయమన్నాడు, ఏం చేశాడు సౌలు? ప్రియ దేవుని బిడల తన సొంత నీతిని ఉపయోగించాడు. అందుకే దేవుడు సౌలును ప్రక్కన పెట్టాడు. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం గమనిస్తే ఇక్కడ మనం చూస్తే అననీయ సప్పేరా తమ యొక్క ఆస్తి అంతటిని అమ్మి వచ్చిన మొత్తం దేవునికి ఇవ్వకుండా కొంత భాగాన్ని ఉంచుకున్నారు. దేవుని సేవకులకు అబద్ధం చెప్పినందువలన వాళ్ళు దేవుని ద్వారా తిరస్కరించబడి మరణించబడిన విధానం మనం చూస్తాం. ఎందుకు అంటే వాళ్ళ యొక్క హృదయాల్లో కలిగిన స్వార్థ గుణం. మన జీవితాల్లో కూడా దేవుని యొక్క పని విషయంలో, సమయము విషయంలో, సమర్పణ విషయంలో స్వార్థం అనేది కనుక ఉన్నట్లయితే మనం కూడా తిరస్కరించబడతాం. ఎంతైతే వస్తుందో అంతే దేవునికి ఇవ్వాలి అని వీళ్ళు మొక్కుబడి చేసుకున్నారు. ఎప్పుడైతే అమ్మారు ఈ భార్య భర్తల పొలం, దేవునికి సమస్తము ఇచ్చేస్తాం అని అన్న వాళ్ళలో ఆ అమౌంట్ చూసేసరికి కాస్త స్వార్థం అనేది వచ్చింది. ప్రియ దేవుని బిడలారా, అనవసరంగా నోరు జారామా దేవునికి ఇద్దామని, ఇదే అమౌంట్ కనుక ఉంచుకుంటే ఎన్ని తరాలు నేను కూర్చొని తినొచ్చు మా భార్య భర్తలు అనుకున్నారు. కనుక మొదటిగానేమో దేవునికి ఇస్తాను అని చెప్పాడు. కనుక అంటే దేవుణ్ణి నిర్లక్ష్యపరిచాడు, స్వార్థం చూపించుకున్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత తిరస్కరించబడ్డారు. బైబిల్ ఒక మాట ఉంది, నన్ను గణపరచు వారిని నేను గణపరిచెదను, నన్ను తృణీకరించిన వారిని తృణీకరిస్తాను. మన జీవితాలలో కూడా నిర్లక్ష్యం,
మాట వినని తనం, లెక్కలేని తనం, ఆజ్ఞ మీరుట, స్వార్థము, ఈ గుణాలు ఉన్నట్లయితే మనం కూడా దేవుని ద్వారా తిరస్కరించబడతాం. మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును నిర్లక్ష్యము చేయకూడదు. ఈ ఉదయకాలం ముందు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ కన్యకలు 5గురిలో ఏమున్నది అంటే నిర్లక్ష్య స్వభావం. అందుకే దేవుడు వారిని నిర్లక్ష్యం చేశాడు. రెండోది ఎస్తేరులో ఆ ఎస్తేరు కంటే ముందు ఉన్నటువంటి అహష్వేరోషు భార్య, మొదటి భార్య వస్తి, ఆవిడలో ఏమున్నది అంటే మాట వినని తనం. ఎందుకు మాట వినాలి నేను అని అనుకుంది. కనుక మాట వినని తనం వల్ల దేవుని బిడ్డలారా దేవుడు ఆవిడను ప్రక్కన పెట్టినట్లుగా మనం చూస్తాం. రెండోది సౌలు ఆజ్ఞ మీరుట వలన, అంటే దేవుడిని తిరస్కరించాడు గనక దేవుడు కూడా తిరస్కరించి ఉన్నాడు. అననీయ సప్పీరాలో స్వార్థము, అందువల్లే దేవుడు వారిని లేకుండా చేశాడు. కనుక ఈ ఉదయకాలం మందు మన జీవితంలో కూడా నెంబర్ 1 నిర్లక్ష్యం ఏమైనా ఉందా? ప్రభు చెప్తున్న మాట శ్రద్ధగా వింటున్నామా? మాట వినని తనం ఏమైనా ఉందా? ముప్పావంతు చేసి కొద్ది భాగాన్ని విడిచిపెడుతున్నామా? మాట వినని తనం, లెక్కలేని తనం. లెక్కలేని తనం గనక మనలో ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనిస్తే స్వార్థము, ఇవన్నీ కూడా ఉండుట వల్లే మనం దేవుని చేత తృణీకరించబడుతున్నాం, లేదా దేవుని సన్నిధిలో మనం తిరస్కారం పొందుతున్నాం. కనుక ఈ చెప్పిన జాబితాలో మనం ఉండకుండా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని ఈ వీటన్నిటికీ కూడా దూరంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాము. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ వందనాలు. ఈ ఉదయ కాలమందు మీరు మమ్మల్ని తిరస్కరించడానికి గల కారణాలు కొద్ది మాటల్లో మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు అనేకులకు మేలు, దీవెన, ఆశీర్వాదకరంగా ఉంచండి. ఈ మార్నింగ్ ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ కోరి ఉన్నారో వారి వారి కుటుంబాలలో నెమ్మది కొరకు, సమాధానం కొరకు, విడుదల కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీకు వందనాలు. వారి కుటుంబాలలో ఆగిన కార్యాలన్నీ మేలైన కార్యాలుగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరే దీవించి ఆయుష్, ఆరోగ్యాన్ని ఇచ్చి మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఇతరులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.